ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. నా పేరు గొరికపూడి అనిల్ బాబు, మాది కొక్కిలగడ్డ, కొత్తపాలెం, కృష్ణా జిల్లా. నేనైతే పుట్టుకతో బ్లైండ్ మ్యాను. మరి దైవజనులు మరి పరంజ్యోతయ్య గారు మరి ఆయన వాక్యం యందు మేము ఎంతగానో బలపడుతున్నాము. మరి మేము ఆర్థిక ఇబ్బందుల్లో మేము ఉన్నప్పుడు మరి తండ్రి ఎంతగానో సహాయం చేస్తున్నాడు. మరి నేను 2 సార్లు ఆయన మరణపాయం నుంచి తప్పాను. మరి 2వసారి మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి ఆయన ఎంతగానో మమ్మల్ని ఆదుకున్నాడు ఆపదలో. మరి ఆయన సంఘాన్ని మరి ఎంతగానో దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తాను. హెల్ప్ ఫర్ హెల్ప్లెస్, నిస్సహాయులకు సహాయం. ముఖ్యంగా హ్యాండిక్యాప్డ్ ప్రాధాన్యత. హ్యాండిక్యాప్డ్ అంటే కాలు గాని, చెయ్యి గాని, నడువు నొప్పి గాని, కర్మ నడిచే వాళ్ళు గాని, గుడ్డితనము గాని, మూగ వాళ్ళు గాని, అంటే అంగవైకల్యం అలాంటి వాళ్ళకి సహాయం చేయటానికి దీనికి ఏ విధమైన పార్ట్నర్ సపోర్ట్ లేదు. ముందు తెలుసుకోవాలి. మొన్న ఒక ఆయన పిలిచి, మరి మీకు పైనుంచి వస్తేగా మా వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కానీ మొదలెట్టాడు. అని తెలియదు. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్లో చెప్పా, మేము ఎప్పటి నుంచో మేము చేద్దాం అనుకుంటున్నాము, కొంతమంది అడిగారు, చేయలే నేను చాలా కాలం. అప్పుడు ఇక్కడ అడుగుతుంటే సర్లే అనుకుని దిగాం, చేస్తున్నాం. బయట వాళ్ళు ఎవరిని అడగం, ఎవరు సహాయం చేయరు. ఎవడో ఏదో అంటాడు, మళ్ళీ బాధపడాలి మనం. ఇట్లా మన ఆత్మీయ మన దగ్గర రక్షణ పొందిన వాళ్ళతోనే నడిపిస్తున్నాం. అంటే దీంట్లో ప్రతి రూపాయి వెనుక కష్టార్జితం. ఈ ఊరికే వచ్చింది కాదు, తెల్లడు పంపితే వచ్చింది కాదు. మీకు అర్థం అవ్వాలి, కష్టపడకుండా పైసా రాదు. మీరు అందరూ కష్టజీవులు. మొదలుపెట్టి 3 ఏళ్ళు దాటింది, ఇది 4వ సంవత్సరం నడుస్తుంది. మీరు బాగా ప్రార్థన చేయాలి.
నా పేరు బుర్రే అజయ్ కుమార్, కే కొత్తపాలెం. నేను పుట్టుకతోనే అంగవైకల్యం గలవాడు. ద్వితీయ వ్యవస్థాపక అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ బి పరంజ్యోతి గారు మాకు సహాయం చేస్తున్నారు. అది ఎంతగానో మాకు ఉపయోగపడుతుంది. దేవుడు తన సంఘమును ఆయన కుటుంబమును ఆశీర్వదించి దీవించును గాక. నా పేరు గొర్రెపూడి వెంకటేశ్వరరావు, కే కొత్తపాలెం. నాకు పచ్చివాతం వచ్చింది. పరంజ్యోతి గారు ప్రతి నెల నాకు సహాయం అందిస్తున్నాడు. ఆ సాయం బట్టి నేను ముందుకు వచ్చి వాడుకుంటున్నాను. నా పేరు కొక్కిలిగడ్డ బుజ్జి. మా అమ్మకే పుట్టకతో మాటలు రావు. పరంజ్యోతి గారు. మా ఊరు కే కొత్తపాలెం. నా పేరు సువర్ణ. నడవలేను. ఒకదాని వెనకాల ఏదో ఓ బలహీనరాలను అయిపోయాను. ఆ కారణంగా నాకు నెలకు పరంజ్యోతి గారు మాకు నెల కూడా నాకు సహాయం అందిస్తున్నారు. అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను. బుర్రే చిట్టమ్మ, కే కొత్తపాలెం. నాకు కాళ్ళు నొప్పులయ్యా, నేను నడవలేకపోతున్నాను. పరంజ్యోతి గారు గత ఏదో సహాయం చేస్తున్నాడు. ఆర్థిక సహాయం ప్రతి నెల ఇస్తున్నాడు. వాటిని బట్టి గత మందులు గతి ఏదో తెచ్చుకుంటున్నాను అయ్యా. నా పేరు కోరిమట్టి రేవంత్ అండి. నా కే కొత్తపాలెం. నేను సంతోషంగా ఉన్నాం. పరంజ్యోతి భాస్కర్ గారు ప్రతి నెల ఆర్థిక సహాయం చేస్తున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11 చదువుతున్నాను. యేసయ్య ఎలా అన్నారు? 10వ వచనం చివరి లైన్లో, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినంతటితో అది క్లోజ్ అయింది. 12 యోహాను చెరపట్టబడిన యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబూలూను నప్తాలీను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. ఇది ప్రధానం. అక్కడి నుంచి ఇక పరిచర్య కదా, దాని మీద మనం చెప్పుకుంటూ వెళదాం. 2 మాటలు ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు. మానవునికి మీరు ఇచ్చిన తెలివిని ఉపయోగించి ఈ మీడియా ద్వారా ఎక్కడికక్కడి నిమిషాల మీద వార్తలు అందే అవకాశాన్ని మీరిచ్చారు. మానవుడు దాన్ని కనుగొని ఉపయోగిస్తున్నాడు. మీరే మీ బిడ్డల ద్వారా మాట్లాడుచున్నందుకు స్తోత్రాలు. ఎవరికి ఏ మాటలు అవసరమో ఎరిగిన దేవుడవు గనుక మీ దాసుని ద్వారా మీ బిడ్డలతో మీరు మాట్లాడుమని, అంత మాత్రమే కాక వారి అవసరతలు కూడా చెప్తున్నారు. ప్రార్థన చేస్తున్నాము. అన్ని ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోలేకపోతున్నాము. అలా కూడా కొంత కనెక్షన్ ఏర్పడుతోంది. ఇదిలా కంటిన్యూ చేయడానికి సహాయం చేయండి. చెప్పబోయేది మీరు ఎరుగుదురు కనుక మీరు మాట్లాడుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నేను సబ్జెక్టు చెప్పను. చాలామంది అడిగారు, సబ్జెక్టు చెప్పవచ్చు కదా. ఎందుకు చెప్పడం లేదంటే, నేను ఒక భాగానికి ఒక సబ్జెక్ట్ అని పేరు పెట్టాను అనుకోండి, వాక్యానికి లోబడే వాళ్ళు తక్కువ. సబ్జెక్టు అనగానే ఏం చెప్పాడు ఈయన, ఏం చెబుతున్నాడు ఈయన అని విమర్శనాత్మకంగా వినేవాళ్ళు ఎక్కువ. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో పోటీతత్వం పెరిగిపోతుంది. వాళ్ళకు వాళ్ళే తిరిగి అది నేనైతేనా, అది ఇంకొక ఆయన అయితేనా, ఈ ఛాన్స్ ఉంటుంది. అది కరెక్ట్ కాదని నేను అనుకున్నాను. ఎలాగంటే, మనం నిలబడిన తర్వాత యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, మీరు నిలబడండి, నేను మీలో ఉండి నేను దాన్ని నమ్మాను.
సబ్జెక్టు యేసయ్య కంటే గొప్పది కాదు. దాని మీద పోటీ పెరిగిపోతుంది. ప్రజల్లో కూడా పిచ్చ ప్రజలు ఉన్నారు. ఈ సినిమా యాక్టర్లు కానీ పంచుకున్నట్లుగా నాకు ఒక ఆయన చెప్పాడు, విజయవాడ సిద్ధార్థ కాలేజీలో చదివే ఒక విద్యార్థి, అయ్యగారు మీకు తెలుసో లేదో సినిమా యాక్టర్లు పంచుకున్నట్లుగా పాస్టర్ గారు పంచుకుంటున్నారు. ఒకడంటాడు నాకు ఏలూరు శాస్త్రి గారు అభిమాని అని, ఇంకొకడు అంటాడు మూర్తి గారు అభిమానిని అని, ఇంకొకడు అంటాడు పరంజ్యోతి గారు అభిమానిని అని. ఈ రేంజ్లో మీ పేరు కూడా ఉందయ్యా, మీకు చాలామంది అభిమానులు ఉన్నారు, కానీ రీతిగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. వాక్యమునకు కాస్త స్థిరత్వం అనేది తగ్గి మనుషుల మధ్య పోటీ ఎక్కువైంది. దాన్ని నేను ముందే ఊహించాను. అందుకే నేను నిలబడిన మాటలు ప్రార్థన చేయకుండా వాక్యాన్ని చెప్పడం. కొంతమంది సభల్లో ఇద్దరు ముగ్గురితో చేయించవచ్చు, తప్పు కాదు, దట్ ఈస్ నాట్ రాంగ్ వే. నేను చేసుకోకుండా నిలబడి, అది నా నమ్మకం. నేను ప్రభువు పైన ఆధారపడ్డాను, పడినప్పుడు నా దేవుడు నాకు సహాయము, అది నా నమ్మకం అన్నమాట. అందుకని ముందు చేసిన ప్రార్థన మనం కొట్టివేయకూడదు. కొంత సభల్లో అయితే ఇద్దరు ముగ్గురు చేయిస్తారు, తప్పు కాదు. నాకంటూ ఒక సాటిస్ఫికేషన్ ఉండాలి కదా, నేను 2 మాటలు చేసుకుంటాను. ఇక నిలబడిన తర్వాత ప్రసంగ శాస్త్ర ప్రకారంగా 3 మాటల మీద చెప్పే సందేశమే బాగుంటుందని ప్రసంగ శాస్త్రంలో నేను చదివాను. ఎప్పుడో 1982లోనే విశాఖపట్నంలో ప్రసంగ శాస్త్రం మీద ఒక పెద్ద బోధకుడు వచ్చి ఎక్సలెంట్ సందేశాలు ఇచ్చారు. అది నాకు చాలా ఉపయోగపడింది. దేవునికి మహిమ కలుగునగాక. మన యేసు ప్రభువారు నేర్పిన చేసిన ప్రార్థన అది ముగింపు అయిపోయింది అనలేను నేను, దాన్ని మళ్ళీ చెప్పుకోవచ్చు మనం. ఆ భాగం అయిన తర్వాత ఏం జరిగింది 11 చూడండి, ఒక్క బిట్టు పైదానికి కింద దానికి లింక్. అంతటా ఆ సంభాషణ అయిన తర్వాత, లేక యేసయ్య అనుకున్న ఉపవాస ప్రార్థన ముగిసిన తరువాత, అంత జరిగిన తరువాత అపవాది ఆయనను విడిచిపోయాడు. దీంట్లో ఒక్క మాట, 40 రాత్రులు 40 పగళ్ళు మహానుభావుడైన యేసయ్య పట్టుకోవాలి మీరు ఆ మాటను. శరీరధారిగా ఉండి కూడా ఆకలి, దప్పిక, నిద్ర, రెస్ట్లెస్, ఇరిగినవాడు, అలసట విలువ తెలిసినవాడు, కష్టం విలువ తెలిసిన యేసయ్య శరీరధారి. మనిషికి ఎన్ని ఉంటాయో అన్నీ శరీర ధరించిన వారు ఎరుగక తప్పదు కదా. ఆయన ఆకలి కొన్నాడు, తూలిపోయాడు, నీరసమైపోయాడు. కొంతమంది కసిగా చెబుతారు. అలాంటప్పుడు యేసయ్య గెలిచాడు కాబట్టి దుష్టుడైన సాతానుడు ఇక యేసు వద్దకు రాకూడదు. ప్రైజ్దలా. వాడు ఎలాంటి వాడు చూడండి, విజయం సాధించినా సరే ఇంకా వచ్చి ఉపవాసంలో ఉండగా ఎలాగో ఆయన మనకు దొరకలేదు, మనం ఆయన్ని ఓడించలేకపోయాము, లేఖనముల ద్వారా పాజిటివ్లో జయించుదాం అనుకున్నాము. నేను ఏ వాక్యాలు ఎత్తానో ఆయన అంతకంటే మించిన వాక్యాలు ఎత్తి వాక్యంలో కూడా ఆయనే గెలిచాడు. మీరు పట్టుకోవాలి ఆ మాటలు, గెలిచారు. సరే, ఇప్పుడు ఆకలితో ఉన్నాడు కదా, ఇప్పుడైనా కొంచెం చూద్దాం, ఇక్కడైనా నాకు దొరుకుతాడేమో అంటే. వాడు ఎలాంటి వాడు, ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకోవడానికి నిలబడ్డాను అనుకున్న వాడిని కూడా తల్లక్రిందులుగా పడద్రోసి పడిపోతే నవ్వటానికి చూసే మనస్తత్వం కలిగిన వాడు ఎవడో సాతాను. అందుకని అక్కడ కూడా ప్రయత్నం చేశాడు, ఎట్లాగన్నా దొరుకుతాడేమో. యేసయ్య అక్కడ కూడా దొరకలేదు. శరీరం ఆకలి 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 అంటే తూలిపోతుంది.
అలా ఉండే సమాధానాలు చెప్పాడు. అప్పుడు వాడు యేసయ్యని విడిచి వెళ్ళిపోయాడు. మనం కూడా గమనించాలి. 1 పూట 2 పూటలు 3 పూటలు 3 రోజుల్లో లేక 30 రోజుల్లో 20 రోజుల్లో 40 రోజుల్లో ఏదన్నా చేయాలి అనుకున్నప్పుడు మనము ప్రార్థనల్లో ఉన్నంత కాలము వాడు మన దగ్గరే ఉంటాడు. క్యాచ్ చేయండి, వాడు మన దగ్గరే ఉంటాడు. కారణం, ఏ విధమ చేతనైనా మనం అనుకున్న దానిని ఓడిపోయేలాగా చేయటానికి మన శారీరక అవసరతలను వాడు ఉపయోగించి మన బలహీనతలు మన అవసరతలు గ్రహించి ఏ విధమ చేతనైనా మనం విజయం సాధించకుండా ఓడిపోవాలని వాడి ప్రయత్నం వాడు చేస్తాడు. ఇక్కడ మనం ఏం చూస్తాం? వాడు గెలవలేదు, ఓడిపోయాడు, యేసయ్యే గెలిచాడు. ప్రైజ్ ది లార్డ్. మనకు కూడా అలాంటి ఇబ్బందులు వస్తాయి, మనం గెలవాలి. తర్వాత ఏం జరిగింది? వాడు వెళ్ళిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు, వాడు వెళ్ళిపోకుండా ఉంటే ఏం జరిగేది? వాడు వెళ్ళిపోకుండా అక్కడే తిష్ట వేసి కూర్చుంటే దేవదూతలు వచ్చేవాళ్ళు కదా. ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు. సాతానుడు శోధించటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేయడానికి వెళ్ళారని మొదటి మత్తయి రాశాడు. యేసయ్య గెలిచారు. మరి పరిచర్య ఏంటి? ఉపవాసం వల్ల ఉండగా ఏదో చేయాలి. ఉపవాసం వల్ల ఉండగా ఎవరూ ఆయనకు పరిచర్య చేయలేదు, చేయించుకోలేదు. అది గమనించాలి. చేయలేదు, చేయించుకోలేదు. యేసయ్య చేయించుకోవటానికి ఎవరినో ఎంటబెట్టుకొని వెళ్ళలేదు. ఆయనకు ఆయనే పోరాడి గెలిచాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. ఏం పరిచర్య? లైవ్లో వినేవాళ్ళు కూడా ఎలాంటి పరిచర్య చేసి ఉంటారు? దేవదూతలు వచ్చి, సేవకులు బాగా వాడబడేటప్పుడు టైర్డ్ అవుతారు, అలసిపోతారు. కొందరు కాళ్ళు నొక్కే వాళ్ళు ఉంటారు, శిష్యులు అనుకుందాం. కొందరు ఒళ్ళు పట్టుట అంటారు, ఒళ్ళు నొక్కే వాళ్ళు ఉంటారు. కొందరు ఇప్పుడు బాగా అలసిపోయారు కదా, మీకు ఏమైనా కావాలా సార్, చాలా టైర్డ్ అయిపోయారు, మీకేం కావాలో చెప్పండి, మీకు ఆహారం కావాలా, లిక్విడ్ కావాలా, మజ్జిగ కావాలా, నిమ్మరసం కావాలా, ఫ్రూట్ కావాలా, ఏం కావాలో చెప్పండి, ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ, టెల్ మీ వాట్ ఈజ్ యువర్ నీడ్. అలా చేసేవాళ్ళు కూడా ఉంటారు, అవునా కాదు? అలా చేసేవాళ్ళు కూడా ఉంటారు. మరి యేసయ్యకు ఏం పరిచర్య చేశారో రాయబడలేదు. మీకు తెలుసా, ఈ 40 ఏళ్లలో ఎన్నో కష్టాలు పడ్డా, టైర్డ్ అయిపోయాను, తూలిపోయాను, కళ్ళు తిరిగి పడిపోయాను, మార్గ మధ్యలో ఆహారం తీసుకుంటే మధ్యలో ఏం జరుగుతుందో ముందు చేరిపోవాలి. ఏలాడి బస్సు సీట్లు అలా అలా నడుము నొప్పి వచ్చేసి కూర్చోలేక, ఈ నాన్ స్టాప్ లేని రోజుల్లో ట్రైన్లో నాకు ప్రయాణం ఎక్కువ ఇష్టం ఉండదు, నిద్ర పట్టలేదు నాకు కాసేపు, బస్సులో కొంచెంసేపన్నా నిద్రపడదు. ఇలాగూ ఇక్కడికి వెళ్ళాకే ఇక్కడ ఏదన్నా తీసుకుంటే ఆహారం, అక్కడ కూడా వాళ్ళు టైం అయిపోయింది. దేర్ ఈజ్ నో టైం టు యూ నౌ, కాసేపు మాట్లాడండి, ఈ లోపల మేము వీ విల్ అరేంజ్ ఫర్ యూ. కాసేపు అయ్యా నీరసంగా ఉన్నాయా, అలసిపోయిన రీతిలో, ఓపిక లేని రీతిలో, మాట్లాడటానికి కూడా శక్తి చాలని రీతిలోనే బలవంతంగా నిలబెట్టి చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. తప్పదిక. ప్రైజ్ ది లార్డ్. మరి కాళ్ళు పట్టడం, కాళ్ళు నొక్కటం, చేతులు నొక్కటం అది కూడా నేను ఎక్కడ అలవాటు చేసుకోలేదు. అంటారు అయ్యా కొంచెం ఒళ్ళు పట్టమంటారు, నాకు అలవాట్లేదు, అది అలవాటు అవ్వకూడదు. ఈ కళ్ళు తిరిగి పడిపోతే, ఒళ్ళు చల్లబడిపోతే ఏదో వేడి కోసం చేస్తారో ఆ లక్షణం వేరు, ఆ సెక్షన్ వేరు.
ఆ అలవాటే నేను చేసుకోలేదు, అంత అవసరం కూడా రాలేదు. దేవదూతలు వచ్చి ఏం పరిచర్య చేసి ఉంటారు? దెర్ ఈజ్ నో ఎనీ డీటెయిల్స్ లిటరల్ రాయబడిన దాన్ని బట్టి ఏమీ లేదు. అయితే మరి కాస్త ఏం చెప్పలేం, ఆధారాలు లేవు కాబట్టి. దేవదూతలు వచ్చి ఆయన చుట్టూ ఉండి కనపడ్డారేమో, యేసయ్యా గెలిచావయ్యా అన్నారేమో, లేక ఒకటి మాత్రం గుర్తు, శరీరం బలహీనమైపోయింది కాబట్టి దానికి కాస్త ఉపశయనము కలిగించారేమో అని కాళ్ళు నొక్కుంటారా? చెప్పండి, కాళ్ళు నొక్కుంటారా? ఏం లేదు అక్కడ. అయితే యేసయ్య ఎంత కష్టపడ్డాడో మనం తెలుసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. మనకి ఇక్కడ పేరు ముడుకాలం చర్చ్ ఉంది. వాళ్ళు నాకు కొందరు పరిచయస్తులు ఉన్నారు. మన విశ్వాసి నాంచరమ్మ గారు వాళ్ళ విశ్వాసి కలిసి ఉన్నారు ఇక్కడ వాకా వాళ్ళ సెంటర్లో. పెళ్ళిళ్ళు చేసుకున్న సేవకుల దగ్గరికి వెళ్తే వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. మా బోధకులు చూడండి, మా సేవకులు చూడండి, నేను వెళ్ళటం కూర్చుంటూ ఆవిడ భజన మొదలెడతాను. నన్ను చూసి మరీ రెచ్చిపోతుంది ఆవిడ. ఎలా చెప్పాలరా అనుకున్నాను. అమ్మని అడిగాను, నేను నీ చాలా ఏడిపిస్తుంది అయ్యా, వాకులు ఊడుస్తూ కూడా తిడదు, వాకులు ఊడుస్తూ కూడా వాళ్ళు లెక్క లేకుండా మాట్లాడుతుంది, నేనే కనపట్లేదు. అప్పుడు సరాసరి ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళి కూర్చున్నా, నచ్చడం చేయలేదు. అయ్యా 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 ఏంటమ్మా ఏ చర్చికి వెళ్తారు పలానా మొదలెట్టింది. మా పాస్టర్ గారికి పెళ్ళవలేదు, పాస్టర్ మొదలు లేరు, అలాంటి వాడి సంఘం ఎత్తబడ్డది, అలాంటి సంఘానికి వెళ్తున్నాం మేమని మొదలెట్టి. సరే నువ్వు అమాయకురాల్లాగా ఉన్నావు, నేను 2 మాటలు చెప్తాను విను అన్నా. చెప్పండి అంది. పాత నిబంధనలో భార్యాభర్తలు కలిసి దేవుళ్ళు సాగినట్లుగా ఉంది కదా అన్న. దట్ ఈజ్ ఓల్డ్ టెస్టమెంట్ అనుకో. కొత్త నిబంధనలో పేతురు గారు తన భార్యను వెంట పెట్టుకుని సేవ చేసినట్లుగా ఉంది. పేతురు తన భార్యను వెంట పెట్టుకుని పరిచర్యలో ఉన్నట్లుగా మేము కూడా అలాగ తగిన వారము కామా అన్నాడు పౌలు. అది నేరముగా మోపబడలేదు. అవసరం వస్తే అందరినీ వదిలే అన్నాడు, అది వేరే స్టాండర్డ్. అంతేకాని కట్టుకున్న భార్యాన్ని వదిలిపెట్టేయని కానీ యజమానుణ్ణి వదిలేసి అని కానీ యేసయ్య చెప్పలేదు. అంత మాత్రమే కాదు, కొత్త నిబంధన తీతు పత్రికలో ఎవడైనా ఒక మంచి పని చేయటానికి ముందుకు వస్తే వాడు దొడ్డ పని చేస్తున్నాడు అంటే ఒక పెద్ద పనిని చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. 2 ఇళ్ళు 3 ఇళ్ళు 2 ముగ్గురు మెయింటైన్ చేయడం కొత్త నిబంధన ఒప్పుకోలేదు. కానీ వాడు ఏకపత్ని పురుషుడై ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి. వాడు చేసే 10 మందికి మాదిరిగా ఉండాలని ఉంది కదా. మీరేంటి మరి ఇక అని పెళ్ళవకుండా ఉంటే నపుంసకత్వాలు 3 రకాలు నాకు అప్పటికే తెలుసు. మరి నీకేం తెలుసు మరి అని చెప్పి అయిపోయిన తర్వాత అప్పటికే ఆవిడ సిగ్గుపడిపోయింది. అప్పుడు నేను ఒక ప్రశ్న వేశాను. ఆత్మ వరాల గురించి 1 కొరింథీయుల పత్రికల్లో ఉన్నాయి, ఆత్మ ఫలముల గురించి గలతీ పత్రికల్లో ఉన్నాయి. ఆత్మ ఫలములలో మొదటి ఫలం చెప్పు అన్నాను. వెరీ సింపుల్ క్వశ్చన్. ఆత్మ ఫలములలో మొదటి ఫలము చెప్పు. ఫలములన్నిటికీ బలమైన ఫలముగా ఉండే ఫలం పేరు చెప్పు అన్నాను. చెవట్లట్టేసి నీ సహోదరికి ఇక మాకేం తెలుసయ్యా, మరి పిచ్చివాగుడు వాగుతున్నావట, చాలా తప్పు. ఫలములలో మొదటి ఫలం ఏంటంటే ప్రేమ. ఒకళ్ళు మిమ్మల్ని అడిగితే, మన జీఎస్బీ హెడ్ క్వార్టర్ పరంజ్యోతి గారి సంఘాలు అడిగితే, మీరు బిత్తరపోకండి, భయపడకండి, వడకకండి, వెంటనే చెప్పండి మొదటి ఫలం ఏంటి? ప్రేమ. ప్రేమే ప్రభు అయిన యేసు.
మొదటి ఫలము ప్రేమ అయితే మిగిలిన వాటికి మొదటి ఫలానికి అవినాభావ సంబంధం ఉంది. మీరు అర్థం చేసుకోవాలి. ఎట్లాంటి సంబంధం? రక్షింపబడిన ఒక వ్యక్తిలో ప్రేమ అనే ఫలము నిజంగా ఉన్నట్లయితే, రక్షింపబడిన వ్యక్తిలో ప్రేమ అను ఫలం నిజముగా ఉన్నట్లయితే మిగిలిన ఫలములన్నీ ఉంటాయి అని అర్థం. వన్సగా ప్రేమ అను ఫలము మొదటి ఫలముగా నీవు కలిగి ఉన్నట్లయితే మిగిలిన ఫలములన్నీ ఆటోమేటిక్గా దానికి లింకప్ రిలేషన్ అంటారు, రిలేటివ్స్ అంటాం. ఒకవేళ ప్రేమ అనే ఫలమే నీలో లేకపోతే చెప్పండి, మిగిలిన ఫలాలు నీలో ఉండొచ్చు, ఉండక అది గొప్ప మాట. ప్రేమే ప్రభు అయిన యేసు. మన ఈ మాత్రం తెలిసి ఆడడం లేదు, ఊరికే తిట్టిపోయటం తప్పితే అని అడిగితే ఈ కూర్చుని మాట్లాడటం మొదలెట్టింది. మాకేం తెలుసయ్యా, మాకేం. నోరు మూసుకో. పెళ్ళి కానివాడు ఫలములు ఆ స్థాయిలో ఫలాలు పొందుతాడు. మీరందరూ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళేగా, మరి నీకు లోకువా? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామునికే పెళ్ళయింది, నువ్వు దిగొచ్చావా? అప్పుడు ఆమె చెప్పింది, ఇక వాళ్ళ పాస్టర్ గారు గురించి మొదలెట్టింది. మా పాస్టర్ గారికి పెళ్ళవదు కదయ్యా, పరిచర్య చేసేవాళ్ళు ఎవరు చెప్పండి, ఉండరు కదయ్యా. అట్లాగా ఏంటి చెప్పు, కాళ్ళు నొక్కాలయ్యా మొదలెట్టింది. కాళ్ళు నొక్కాలయ్యా, చేతులు నొక్కాలయ్యా, ఒళ్ళు పట్టాలయ్యా. వాళ్ళ ఆవిడ లేదు కదయ్యా. చవట మగాళ్ళు దున్నపోతులాగా ఉండి ఆడదాంతో కాళ్ళు పట్టించుకోవడం, పట్టేదానికి సిగ్గు లేదు, పట్టించుకునేవాడికి సిగ్గు లేదు. పోనీ పాస్టర్ గారికి ఎవడో ఒక పిల్లవాడెవడో ఎవరికి పరిచయం చేసేవాళ్ళు కాళ్ళు పట్టారంటే అది కొంతవరకు సహింపదగినది. పిచ్చి మాటలు మాట్లాడుకున్నాను. నిన్న మన సెల్ ఫోన్లో వచ్చింది, ఎవరో ఒక పాదిరి బైబిల్ చేత పట్టుకుని నేను సముద్రాన్ని పాయలు చేస్తాను, సముద్రానికి అడ్డంగా వెళ్ళాడంట. అలా అడ్డం వస్తున్నాయి. ఒరే చస్తావరా బాబు, అది పాత నిబంధన ఆ కాలంలో చేసేవాడు, ఇప్పుడు అది అక్కర్లేదురా. ఒక మనిషి హృదయం పగలాలరా, హృదయం అన్నిటికంటే దాన్ని చూడాలరా బాబు అని చెబుతుంటే వెళ్ళిపోయాడు. కాటింది అలా వచ్చి మునిగిపోయాడు. నిన్న మొన్న చూసా. ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఒకడు భార్య భర్తల్లో పరిచర్య చేసుకుంటే తప్పులేదు. కాబట్టి ఇది ఏమి పరిచర్య చేశారు? సాతాను వెళ్ళిపోయాడు. త్వరగా దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు. దయచేసి గమనించండి, ఈ నిరీక్షణ ఛానల్ కార్యక్రమానికి, ఈ ఎపిసోడ్కి స్పాన్సర్ చేసిన వారు శ్రీమతి రావి వెంకట సుపర్ణ గారు, రిటైర్డ్ టీచర్, వైఫ్ ఆఫ్ ఎర్లగడ్డ హేమసుందర్ గారు, జీజిఎం హెడ్ క్వార్టర్ చర్చ్ మచిలీపట్నం. దేవుడు సుపర్ణ గారిని, వారి కుటుంబాన్ని దేవుడు వీరిని దీవించునుగాక. అందరూ వీరి కోసం ప్రార్థించాలని మనం చేస్తున్నాం. మరియు ఇది ఇంకెవరైనా సహాయపడాలి అంటే ఆహ్వానిస్తున్నాము, ముందుకు రండి. ఈ టీవీ కార్యక్రమాలు వేలాది మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి. కాబట్టి ఆ మాటలు మేము వింటున్నాము, సంతోషించి ప్రభువుని స్తుతించుచున్నాము. ఈ విషయంలో ప్రభువారు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా రీతిగా ముందుకు వచ్చి సహాయపడాలి అని మనవి చేస్తున్నాము. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో
ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం.